నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా మీకు. మీ అందరికీ కూడా. అక్క, 2024వ సంవత్సరం వచ్చేస్తోంది. ప్రెడిక్షన్స్ ని అందిస్తూ ఉన్నారు. సో కొన్ని రాశుల గురించి ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది, సన్ సైన్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. లియో దగ్గర ఉన్నాం మనము. సో ఒక్కసారి 2024 ఎవరితో రూల్ చేయబడేటటువంటి ఇయర్ గా కన్సిడర్ చేస్తారు, ఎలా ఉండబోతుంది, ఎలా ఉండాలి మనము అనేది ఒకసారి క్లుప్తంగా మాట్లాడుకున్న తర్వాత సైన్స్ లోకి వెళ్దాం అక్క. ఓకే అమ్మా. 2024 అంటే 2 + 2 + 4 అంటే 8 వస్తుంది అనమాట. 8 అంటే రిప్రజెంట్స్ సాటర్న్. అంటే శని భగవానుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నామో దానికి తగ్గ ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆయన మంచి ఫలితాలు ఇవ్వాలి అని అంటే మనం ఎన్నోసార్లు ఆయన మంచి టీచర్ అనో లేకపోతే డ్రిల్ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ద యూనివర్స్ అనో మనం చెప్పుకుంటున్నాము. కాబట్టి ఎప్పుడు కూడా యూనివర్స్కి కానీ మనుషులకు కానీ మంచి చేయగలగాలి. మంచి చేస్తే అది మనకి పదింతలుగా మనకి రిటర్న్ వస్తుంది ఆయన నుంచి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో మనము సిన్సియర్ స్టూడెంట్గా ఉండాలి, లవబుల్ స్టూడెంట్గా ఉండాలి ఈ సంవత్సరం అంతా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం ఉంటే సరిపోతుందా అండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉండాలి అని అంటే, ఒక్కసారి శభాష్ అనిపించుకున్న తర్వాత మనకి ఎవ్వరికైనా కూడా మళ్ళీ శభాష్ అనిపించుకోవాలనే అనిపిస్తుంది. అవునా కాదా? కాబట్టి అది సంవత్సరం అంతా మనకి అలవాటు చేస్తుంది. సాటర్న్ ఏం చేస్తారంటే ఎలా బ్రతకాలి, ధర్మంగా ఎలా బ్రతకాలి అనేది నేర్పిస్తారు. అంటే పూర్వం ఏదైనా మనం అధర్మంగా మనం ఏదైనా పని చేస్తే దాన్ని కరెక్ట్ చేస్తారనమాట. అమ్మో అలా చేస్తే ఇన్ని బాధలు పడతాం అనమాట, అలా కాదు, ఇది ధర్మబద్ధంగా బ్రతికితే దాని ఫ్రూట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనకి రుచి చూపిస్తారు. అప్పుడు మనము లైన్గా చక్కగా ఎటువంటి తప్పులు చేయకుండా మనం నడుచుకుంటాము మన జీవితంలో అని చెప్పొచ్చు. వ్యక్తిగతంగా నేను అనుభవించింది ఏంటంటే మన వ్యక్తిత్వం కూడా చాలా మార్పు చెందుతుంది సాటర్న్ వల్ల. మనం చాలా అంటే లెట్ ఇట్ బి అనే స్థాయికి వస్తామన్నమాట సాటర్న్ వల్ల. ఎవరైనా మనల్ని బాధ పెట్టినా ఏం చేసినా మనని ఒక మాట అన్నా అన్నారా సరే చూద్దాంలే, భగవంతుడు ఉన్నాడు కదా చూసుకుంటాడు అనే లెవెల్కి కూడా మనం వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఇలా సాటర్న్ రూల్ చేయడం అనేది మన అదృష్టంగా భావించవచ్చు. ఎందుకనంటే మళ్ళీ 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ సాటర్న్ వస్తుంది. కాబట్టి 9 సంవత్సరాలు మనం ఎలా బ్రతకాలి, మనం ఎంత మంచిగా ఉండాలి అనేది ఈ సాటర్న్ ఇప్పుడు ఈ ఇయర్ లో మనకి నేర్పిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. డెఫినెట్ గా మనం ఎంత ధర్మబద్ధంగా ఉంటే మన జీవితం అంత ప్రశాంతంగా వెళ్తుంది అని చెప్పకనే చెప్తున్నారు, అంతేనా? అద్భుతం అక్క. సో మొత్తానికి సాటర్న్ తో రూల్ చేయబడేటటువంటి ఈ సంవత్సరం మరి ఈ సన్ సైన్స్ కి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాము అక్క. మరి 2024 ఎక్వేరియస్ వాళ్ళకి ఎలా ఉంటుంది అక్క? ఏ మంత్ లో పుట్టిన వాళ్ళని ఎక్వేరియన్స్ గా కన్సిడర్ చేస్తారక్క? జనవరి 20th నుంచి అంటే 20వ తారీఖు నుంచి ఫిబ్రవరి 18th అంటే 18వ తారీఖు వరకు పుట్టిన వాళ్ళందరూ కూడా అక్వేరియన్స్ కిందకే వస్తారు. అయితే వీళ్ళు చాలా అదృష్టవంతులు ఈసారి అని చెప్పచ్చు అనమాట. రూల్డ్ బై ఎయిర్, ఎలిమెంట్ ఎయిర్ అనమాట, వీళ్ళకి గాలి చెప్పుకోవచ్చు. ఊపిరి పీల్చుకో మహిష్మతి అన్నట్టు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. 2024లో అసలు ఎవరికి బాగుంటుంది అని అంటే వీళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. సాటర్న్ చాలా హెల్ప్ చేస్తారు వీళ్ళకి. వీళ్ళ సైన్ ఎట్లా అంటే వీళ్ళు నిజంగా చెప్పాలి అంటే కడుపు కదలకుండా చల్లగా ఉన్నట్టే ఉంటారు అక్వేరియన్స్. మనం ఏం కష్టపడుతోంది చేప అనేది మనకు తెలియదు కదా, లోపల నీళ్ళల్లో ఈదుతుంది, తింటుంది, దాని పని అది చేసుకుంటుంది, మనం చూడం కదా. సో బయట వాళ్ళందరికీ కూడా ఏం ప్రాబ్లం ఉంది వీళ్ళకి అనేటట్టుగానే ఉంటారు. చాలా ప్రాఫిట్స్ ఉంటాయి లైఫ్లో, చాలా కూడబెడతారు. ఏది ఉన్నా కూడా లైఫ్లో పడిపోవడం మళ్ళీ లేవడం అనేది వీళ్ళకి అలవాటుగా ఉంటుంది. పడిపోయాం కదా అని చెప్పి ఆగరు, పరిగెడుతూనే ఉంటారు మళ్ళీ. సో ఆ క్వాలిటీ అంటే చాలా ఇష్టం సాటర్న్కి. ఎందుకు మళ్ళీ అంటే దీంట్లో రూల్డ్ బై యురేనస్ అనేది రాస్తారు అని అంటే అంటే ప్లానెట్స్లో లేనిది కదా యురేనస్, నిజంగా చెప్పాలి అని అంటే అవుటర్ ప్లానెట్. కానీ చాలా మంచి అంటే బెనిఫిట్స్ ఇస్తాడు సాటర్న్. ఎందుకు అంటే
వీళ్ళ కష్టం ఏంటో తెలియదు. వీళ్ళ పడేది వీళ్ళే పడతారు. వీళ్ళు అవతల వాళ్ళకి ఏం చెప్పరు. పడదామా? ఎవరికి లేవు కష్టాలు, ముందుకెళ్దాం మళ్ళీ అని చెప్పి, మళ్ళీ ముందుకెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటారు. సో, ఇలాంటి వాళ్ళంటే సాటర్న్‌కి ఇష్టం కదా! వర్క్ చేసే వాళ్ళంటేనే సాటర్న్‌కి ఇష్టం. ఏమో నిద్రపోతున్నప్పుడు ఏమో మనకు తెలీదు చేప ఏం చేస్తుందో. అవునా కదా! అలా ఉంటుంది. స్టాగ్నెంట్ గా ఒక చోట ఉండిపోతుంది అదే పడుకుంటే. అంటున్నా. కాబట్టి ఎంత కష్టపడుతుందనేది తెలీదు తెలీదు. మనకి. కాబట్టి అవతల వాళ్ళకి తెలియకుండా, వాళ్ళ కష్టం వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఎదుగుతూ ఉంటారనమాట. కాబట్టి అందుకనే సాటర్న్ హెల్ప్ చేస్తారు అని చెప్పుకోవచ్చు. ఇయర్ అసలు అన్ని సన్ సైన్స్ కంటే కూడా అక్వేరియన్స్‌కి చాలా మంచిది. వావ్! మీరు ఇల్లు కడతారు. సొంత ఇల్లు ఎప్పటినుంచో అనుకుంటున్నారు. అది ఉంటుంది. ఎక్స్‌పెండిచర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎక్స్‌పెండిచర్ చేసినా కూడా సొంత ఇంటికో, వివాహానికో ఇలా అంటే వివాహం అని కూడా చెప్పొచ్చు. కానీ మీరు దాచుకోవడానికి మళ్ళీ అలాంటి వాటికే మీరు ఎక్స్‌పెండిచర్ అవుతుందనమాట. అంటే ఖర్చు అనేది కూడా మళ్ళీ రేపు పొద్దున్న దాచుకోవడానికే ఇన్వెస్ట్‌మెంట్ కిందకే అవుతుంది. ఇల్లంటే అంతే కదా! డెఫినెట్‌లీ. కాబట్టి మీరు ఎప్పటినుంచో అనుకున్న కోరికలన్నీ కూడా ఈ సంవత్సరం తీరిపోతాయి మీకు. వావ్! హుహుహుహు. అద్భుతం. అద్భుతం. చాలా బావుంటుంది. హ్మ్. అయితే వీళ్ళు ఎలిమెంట్ వచ్చేసి హ్మ్. ఎయిర్ కాబట్టి హ్మ్. మంచిగా మీరు అందులో ఇంకోటేంటంటే ఈ చెరువుల్ని క్లీన్ చేయడము ఇలాంటి వాటిల్లో హెల్ప్ చేస్తే చాలా మంచిది. హ్మ్. ఎయిర్ ఎలిమెంట్ అయినప్పటికీ వాటర్‌కి ఆ! సంబంధించి వాటర్‌లో గాలి ఉంటుందిగా. ఉంటుంది. ఇప్పుడు హ్మ్. హ్మ్. వాటికైనా యాహ్! గాని యాహ్! ఆక్సిజన్ H2O. కావాలి కదా! H2O. ఆ! హుహు. కాబట్టి హ్మ్. మీరు చక్కగా చెరువుల్ని క్లీన్ చేయడం వాటిలో ఊర్లల్లో చెరువులుంటాయి. పూడిక తీస్తున్నామండి దాని కింద. అలాంటి వాటికి హెల్ప్ చేస్తే చాలా మంచిది. మరి ఇప్పుడు అలాంటి మాకు అందుబాటులో లేదు అనుకున్నప్పుడు మీరేం చేస్తారు అంటే గోధుమ పిండి చక్కగా కలుపుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోండి. హ్మ్. 1 మంత్‌కి ఒకసారి. చిన్న ఉండలు చేయడం అలవాటవుతుంది నెమ్మదిగా. ఇంత పిండి కలిపితే మీకొక 50, 60 అవుతాయి. ఒక 108 చేసుకోండి. అవి చక్కగా చెరువుకి వెళ్ళి ఒక్కొక్కటి వేయండి. చేపలకి ఆహారం అవుతుందనమాట. హ్మ్. అది కూడా నాకు ఓపిక లేదండి. నాకు టైం లేదు అని మనం చాలా సార్లు, చాలా సందర్భాల్లో మనం చెప్పే మాట మనకు టైం లేదు అని. అప్పుడేం జేస్తారు అంటే చక్కగా చేపలకి ఆహారం దొరుకుతుంది. ఆ! అది తీసుకొని వెళ్ళి చక్కగా చెరువులో వేయండి. అది ఎలాంటి ఆహారము మీ ఎటువంటి హాని ఉండకూడదు వాటికి. ఆ రోజు ఆహారం తిన్నా కనీసం లాంగ్ రన్‌లో గూడా వాటికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. అలాంటి ఆహారం తీసుకొని వెళ్ళి చక్కగా వేయండి. హ్మ్. చాలా మంచిది. రైట్. రైట్. అబ్బో! అయితే ఇన్ని రాసుల్లోకెల్లా అంటే ఇన్ని సన్ సైన్స్‌లోకెల్లా మీరు ఈ సన్ సైన్‌కి మాత్రం నిజంగా చాలా చాలా బావుంటుంది అని చాలా హ్యాపీగా బ్యూటిఫుల్. చెప్పాను గదా! యాహ్! 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 అలాగే బావుండాలని వీరికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్పినటువంటి రెమెడీస్‌ని కూడా ఫాలో చేసుకొని అవును. ఇంకా ఇంకా అద్భుతమైనటువంటి ఇయర్‌గా వీళ్ళకి ఈ 2024 మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఫైనల్లీ పైసెస్ గురించి మాట్లాడుకుందాం. థాంక్ యూ సో ఓకే. మచ్ అక్క. నమస్తే. నమస్తే.